నరేంద్ర మోడీ అనే వ్యక్తి కారణజన్ముడు. ఈ భారతదేశం కోసం పుట్టిన వ్యక్తి. మరో హనుమంతుడు లాంటి వారు మన మోడీ గారు. అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠ చేయడానికి 11 రోజుల పాటు కటిక ఉపవాసం ఉన్నారు. నిమ్మరసం తప్ప ఏమి తాగలేదు, ఏమి తినలేదు. 70 ఏళ్ల వయసులో ఎవరైనా ఉపవాసం ఉండగలరా అండి? 11 రోజుల పాటు ఉపవాసం ఉండి 11 పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి రామనాథస్వామి గుడిలో ఉన్న 21 తీర్థాలలో అంటే 21 బావులలో చల్లని నీటితో స్నానం చేశాడు. ప్రధానమంత్రి అనేవారు ఎవరైనా ఇలా చేస్తారా అండి? కానీ మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ఉదయం సాయంత్రం 11 రోజుల పాటు బావిలో చన్నీటి స్నానం చేసి ఉపవాసం ఉండి 12వ రోజు అయోధ్యలో మన శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఎప్పటికీ సాధ్యం కాదు అనుకున్న రామ మందిరాన్ని 500 ఏళ్ల హిందువుల కళని సాకారం చేసి చూపించాడు. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఒక నిజమైన హిందువు ఎలా ఉంటాడో మోడీ గారిని చూస్తే అర్థమవుతుంది. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని అనునిత్యం పరిరక్షించే మన ఛత్రపతి శివాజీ మన మోడీ గారు. ఆయన ఒక కారణ జన్ముడు. జై